నేను సరిపోనేమో అమ్మ బాబాయ్ సరిపోతావు మామాను ఏంది ఏమైంది సౌండ్ నాకెందుకో ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో గుర్తొస్తుంది అండ్ ఎవరికైనా చూపించండి రా ఎవరన్నా అనుకుంటే అప్పుడు వియత్నాం ఎవరైనా సోల్జర్ ఫీట్ లాస్ట్ వేసేసాడు బాగా వేసేసాడు పని పచ్చికి పడిందా ఏదో టనల్ లోకి వెళ్తున్నాం నాకు ఏదో గుర్తొస్తుంది ఆడన్నం ఈడు పాడడం అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ పొద్దున్నే 6ంటికి లేచి అంటే రాత్రి 3ంటికి పడుకొని 6ంటికి లేచి 7ంటికల్లా కిందకి వచ్చి బస్ ఎక్కాము. ఇవాళ ఏదో ట్రిప్ ప్లాన్ చేశారు అనుదీప్ అండ్ మేఘు అండ్ పొద్దున్నే 7 o'clockకి మొత్తం అందరూ బయలుదేరారు. ఎందుకు అనుకుంటున్నారా? వీళ్ళ డే స్టార్ట్ అయ్యేది 7 o'clockకి. అంటే 6 o'clockకి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి 7 o'clock ఆఫీస్ బయలుదేరిపోతారు. 4 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తారంట. అందుకే మీకు పొద్దున్నే వియత్నాం అంతా ట్రాఫిక్ కనిపిస్తుంది. Thank you for your visits, Handicraft Factory. We opened since 1976, 1 year after Vietnam War, and we belong to the Department of Work Victim and Handicapped People. It like eggshell, seashell, and hand painting. We paint the red color here because the red is national color of Vietnam. It's red, lucky, and happiness. The picture is made of the rosewood inside. The most strong wood in Vietnam can be with different weather. The eggshell stronger and thicker, and we buy it. Very rough here. No smooth, so we cover many layers by the lacquer, and then we polish it with the water by what's known as sandpaper. లోపల ఉన్న ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ విత్ ఎగ్ షెల్స్తో అలాగే పర్ల్ షెల్స్తో అమేజింగ్ పెయింటింగ్స్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్ చేస్తారు. కానీ టూ కాస్ట్లీ ఉన్నాయి. అవును. సో దీంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వాడికి ఏమో ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? వెళ్తావా? నేను సరిపోనేమో అమ్మ బాబాయ్ సరిపోతావు మామాను ఏంది ఏమైంది సౌండ్? నాకెందుకో ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో గుర్తొస్తుంది అండ్ ఎవరికైనా చూపించండి రా. అది చైనీస్ రా. ఏమై ఉంటుంది ఈ సౌండ్? క్రికెట్స్. అప్పట్లో ఇట్లా ట్రాప్ చేయడం కోసం ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సో బేసికల్లీ యుఎస్ మీద గెలిచిన ఓన్లీ కంట్రీ ఇస్ వియత్నాం వార్లో. ఆ వార్కి సంబంధించినటువంటి థింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆ వార్ ప్లేస్ ఇది. గ్లాసెస్ పడేసుకుంది. ఎవరన్నా అనుకుంటే అప్పుడు వియత్నాం ఎవరైనా సోల్జర్ ఫీట్ లాస్ట్ వేసేసాడు బాగా వేసేసాడు పని పచ్చికి పడిందా
రోలింగ్ ట్రాప్ అది, విండో ట్రాప్. Trong cánh cửa ha, trong cánh cửa thì khi mà đối phương rớt xuống đây á, là không lên được và không xuống được luôn. Fold Mà chair. rớt xuống á, nó sẽ kẹp lại. Nó sẽ kẹp lại hai bên, kẹp cái phần eo của nó. Đây là cái trong hôm, cái nhóc cái hôm bắt cá đó. Cái cuối mình coi đó là trong càng tối nè, rớt bên này nó bên kia nó sẽ đập ngược lại ha. అయితే నీ నేనే డిజైన్ చేశానా అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? Now, anyway, the local people, they collect a lot of these bomb fragments home. Then they pump. This is a guy that has a pump like a furnace. The bellow, pump the air in, air goes in, hot charcoal, ding ding ding. Full toys can be made, knife, sword, or even guns or tools can be refurbished. Now, also as well, if you have a mold, you can make into steel bullets. It's still working. Moment. Yeah. ఏదో టనల్లోకి వెళ్తున్నాం. నాకు ఏదో గుర్తొస్తుంది. ఆడన్నం ఈవిడ పాడడం. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను ఎందుకో ఇక్కడంతా వార్ చేసి ఈ ప్రదేశాలంతా తిరిగినట్టే అనిపిస్తుంది. వంటలు చేస్తుంటావు ఇక్కడ. యాక్షన్ చేస్తున్నావురా. ఈ ప్రదేశాలు తిరిగి గన్నులు పట్టుకొని పట్టుకునే విధానం ఏడ నేర్చుకున్నావు? గన్ను కాదు గెరిట అది. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? గన్ను పట్టుకొని ఇట్లా అంటుంటేనే అసలు ఏదో ఒక చిన్న సో మమ్మల్ని ఇప్పుడు ఎక్కడో టనల్ లోకి తీసుకెళ్తున్నాడు. ఎందుకో నేను ఒక వియత్నామీస్ సోల్జర్ రా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. Okay? Just whatever happens, just hold it. ఎట్లుండే ఎక్స్పీరియన్స్? ఆ టన్నల్ సోల్జర్స్ మామ అలవాటే పప్పట్లో ఇవన్నీ. అంటే మీరు దాంట్లోనే వంట చేసేవారా? పైన బాంబులు పడేవి అప్పట్లో. Hey, take your time real quick before next group. పెట్టేసుకొని ఎత్తి మీద. బాయ్. మామా వెళ్ళిపోయావు మామా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మామా వచ్చా మామా. సూపర్ మామా, సోల్జర్ వేరు నువ్వు. Tunnel as well through at the river, which is at the parking lot. అచ్చా, రివర్ లోకి వెళ్ళిపోతారు ఫైనల్లీ. అలా టనల్ లోకి వెళ్ళి రివర్ లో నుంచి బయటకు వెళ్ళి. బాగుందిరా, బాగానే పని చేస్తారా మీరు. గుడ్ జాబ్. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. అయిపోయిందంట హౌస్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ నైస్. నా పాత జ్ఞాపకాలు నా పూర్వజన్మ మొత్తం గుర్తొచ్చేసింది. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. ఆనందంగా ఉంది. నేను రాగానే పక్షులంతా ఒక రకమైన పక్షులు కాదు, పురుగులు పక్షులు అన్ని ఒక రకమైన సౌండ్ చేసే చూసావా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మావాడు మళ్ళీ వచ్చేసాడు అన్నట్టు. అది అద్భుతం. అది
This is tofu, Salad, French fries, soup spring rolls, sauté veggies and with paneer, sticky rice, veggies. salad, sticky rice. లంచ్ అయిపోయి నౌ హెడింగ్ టు నెక్స్ట్ ప్లేస్ అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి 1 hour 45 minutes డ్రైవ్. ఇట్స్ టైమ్ టు స్లీప్. We are at this place. ఏదో బుక్ చేసి ఏది తీసుకుపోతున్నాం ఇప్పుడు? Mekong River. మెకాంగ్ రివర్ లో ఏం చేస్తాం? Boating. వావ్, లుక్ ఎట్ ద కార్స్. ఓకే, బోటింగ్ పోతున్నాం. బోటింగ్ పోయినా కూడా బోటింగ్ లో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయంట. ఆ యాక్టివిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అయితే బస్లో మా గైడ్ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అబౌట్ వియత్నాం ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. Indian vegetarian and upstairs. ఎప్పుడు ఏడు తిండిగోలేదు. ఇప్పుడు వన్ ఆఫ్ ద బోట్స్ ఎక్కబోతున్నాం. ఈ బోట్లో షికార్కి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. Where are we, soldiers? Hai Peng Sam Pan Cha. Keng Chong Keng He Khan. Có cho mình cái tên là cái gì? นี่เคยดื้อร้อนเลย Keng Chong Khan. కోకోనట్ మేకింగ్, కోకోనట్ పాలు, కోకోనట్ పౌడర్ and all. చూద్దాం. You must be knowing this snake wine. There is a snake inside. This is banana wine. టేస్ట్ చేస్తారంటే టేస్ట్ కూడా ఇస్తారు. Okay, Vietnamలో the very famous this is snake wine. This is very famous. సో వీటి స్కిన్తో చెప్పల్స్ వద్దు మనకి. ఇలాంటి అస్సలు ఎంకరేజ్ చేయండి. Can we taste this? Can we taste this? Okay, you all are having the snake wine. Cheers. For good health. How is it? It's snaky. It's okay. I mean, we have stronger taste. Oh. Yeah, it's kind of like whiskey. పాములతో వైనిందిరా రే. నాట్ సో స్ట్రాంగ్. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. మంచిగా I mean, I'm holding it by myself. Nothing wrong with it. Whatever you do, please don't drop it. Okay? You drop it, we're all dead. On one side, two side. Oh, these are the real bees. Oh, the smaller ones, right? Yes. Today, one full bottle whiskey. థ్యాంక్ యూ. అంకుల్ చేస్. Oh fuck. No thanks.
కదులుతుంటే గలీజ్ ఉంది. పెట్టుకోమా ఏం కాదు. ఎట్లుందో తెలుసు ఫోటో ఓకే థ్యాంక్స్. పార్టీ అయిన తర్వాత అంటే ఫ్రూట్స్ తిన్న తర్వాత వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో Clean your teeth. You clean your teeth. You bite it down. Yeah, right. There you go. Boom. Ah, sweet. This is amazing. ఆంటీ గారు మమ్మల్ని బోట్లో తీసుకెళ్తున్నారు షికార్కి. కపుంకా guys, last day in Vietnam. Yala morning day start just from Sri Rama Navami. Happy Sri Rama Navami. Good morning. Sri Rama Navami special ga temple. Vietnam lo una one of the temples, very famous and very powerful kuda anta ikkada Ammavar temple anta. మా ట్రిప్ మీరు ఎంజాయ్ చేశారా? నేను చాలా ఎంజాయ్. మీరు చెప్పాలి ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్. నచ్చిందా వియత్నాం? నైస్, బాగుంది. అయితే ఇండియన్ రెస్టారెంట్ ఎలా ఉంది వియత్నాంలో? బాగుంది. Yeah, it's nice. It's basically. Thanks. Navya? ఇండియన్ రెస్టారెంట్స్. ఆవిడ టెన్షన్లో ఉంది పాపం. నేను ఆల్రెడీ ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. హాయ్, హౌ ఆర్ యూ నేమనాలి? వావ్, కైజీ అనాలి. చియై కైజీ అనాలి. చియై కైజీ? యా, గుడ్. గుడ్. నేను ఆల్రెడీ రవలి కోసం ఇక్కడ షాపింగ్ చేసినాము. చియై సబ్ షోమై 10 షాప్ నెంబర్ 10. షాప్ నెంబర్ 10 అంట. ఎప్పుడన్నా సైగన్ స్క్వేర్ కి వస్తే గనక షాప్ నెంబర్ 10 కి రండి. తెలిసినట్లేదు. ఇండియా బిగ్ యూట్యూబర్. రెండు కాదు నేను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. What did you buy? I bought nothing. Why? No, not there anything for man. No man, only female. Men only chaddi. ఇది వేసుకుంటే మొత్తం 2 కిలోమీటర్ల దూరం కూడా కనిపిస్తాయేమో.
ఇక్కడున్నారా ఇటు చూడొచ్చు ఈ కాన్సెప్ట్స్. ఓకే గైస్ బాయ్. అలా సైగన్ స్క్వేర్లో ఫ్రెండ్స్ కోసం కొన్ని షాపింగ్ చేసి ఇట్లా ఎంట్రన్స్ దగ్గర కూర్చున్నాము. వచ్చిపోయిన వాళ్ళు మనకి డబ్బులు ఎత్తే ఎట్లుంటుంది మామ? అయ్యా అమ్మదే డాంగుల మీద డాంగులు వస్తాయి. 100 డాంగ్స్. ఇదైతే స్టూల్ వేసుకొని మరి కూర్చున్నాడు. ఇంకా ఏమో డబ్బులు ఇచ్చేలేదు అయ్యా, హాయ్ చెప్పి వెళ్ళింది. ఓకే, వాళ్ళ శ్రీరామనవమి మార్నింగ్ మంచి టెంపుల్ తీసుకెళ్లారు. ఆ తర్వాత మంచి ఇండియన్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆ తర్వాత అమేజింగ్ షాపింగ్, సైగన్ స్క్వేర్కి వెళ్ళి షాపింగ్ చేసినాము. బెంటన్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసాము. బెంతన్ ఇప్పుడు హెడ్డింగ్ టు హోటల్. ఇంకొంచెం ఎగ్జాక్ట్గా 1 hourలో నేను ఇంకా మేఘ్నా స్టార్ట్ కాబోతున్నాము. ఆడొచ్చేసి నైట్ 7 o'clockకి యూఎస్ వెళ్ళిపోతున్నాడు. అండ్ నవ్య వచ్చేసి ఎప్పుడు నవ్య? నైట్ 1:40కి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లైట్ పర్సనల్గా బుక్ చేశారు వీళ్ళు. శ్రీరామనవమి స్పెషల్గా ఆపవయ్యా. మేఘన శ్రీరామనవమి స్పెషల్ ఒక సూపర్ హిట్ సాంగ్ మా కోసం పాడుతుంది ఇప్పుడు. రెడీ? లేరు కుశలవుల సాటి సరి వీరులు దారునిలో, లేరు కుశలవుల సాటి తల్లి దీవెన తాతయ కరుణ వెనుకాయగా మెరువగనేలా. Wow, fantastic, amazing, amazing. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు. Hey Sriram, thank you so much Megu, amazing. అలాగే అనుదీప్ కంపోజ్ చేస్తున్నటువంటి ఆల్బమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పేసి దాంట్లో నుంచి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ మన లక్ష్మీ మేఘననే పాడింది. 2 lines ప్లీజ్. కాపీరైట్ పడుతుంది మరి మీ ఇష్టం, కాపీరైట్ పడుతుంది మరి మీ ఇష్టం. స్నేహం తగలయ్యా, ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. నా ఫ్రెండే వాడికి చెప్తే ఇచ్చేస్తాలే. సోకే వాళ్ళది, నాది కాదు. 3, 2, 1 go. ఊసులే ఉసుపోని కథే ఇది, ఊరికే ఉండదే ఊయలుగే హుషారిది. ఆడ్రా దేవుడోయ్, వద్దు బాబోయ్, వద్దు బాబోయ్. నాకు అది ఎక్కడ ఉంటది, నాకు ఓపిక లేదు. అది ఎక్కడ ఉంటది, నాకు ఓపిక లేదు. పద్మవ్యూహం సీరియల్లో పనుడికి కూడా ఇంత అవమానం జరగలేదురా. ఎక్కడ ఉంటుందో ఓపిక లేదంట, హైదరాబాద్ నుండి ఉంటుంది అందుకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. I'm your fan. I just love your voice so much. Thank you so much. Means a lot. Lucky asalu. Enduku? God has given this beautiful voice. Absolutely. Beautiful voice about amazing singing qualities and all. Okay, Anudip ki tata baba cheppesi awkward ki tata baba cheppesi బయలుదేరుతున్నాం. ఈయనకి హాయ్ చెప్తున్నాం అనుకుంటున్నాడు పాపం. Thank you very much Divya gar, it was amazing hosting for you guys event rozu, and then thank you very much for hosting us 2 days. Amazing places and Spend with your time in Vietnam. Thank you. Yeah, amazing. ఇప్పుడు నేను మేఘ్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి నేను మేఘ్నా కలిసి ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ దెన్ నవ్య నైట్ 1 o'clock, అనుదీప్ నైట్ 11 o'clock, అట్లా అందరం టాటా బాయ్ చెప్పేసి ఇన్ ఫ్యూచర్ మేబీ ఉంటే కనుక మళ్ళీ వియత్నాం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. నచ్చితే డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మరిన్ని బ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్జే షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్ బాయ్.